పొగాకు ధరల సమస్యపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయులు సమీక్ష నిర్వహించారు. పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్వింటాకు 1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. అలాగే పొగాకు కొన్న 9 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే ఏడాది పొగాకు సాగు 80 మిలియన్ కిలోలకు కట్టడి చేయాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. గతంలో వైసీపీ పాలనలో పొగాకు ధరలు తగ్గినా జగన్ పొగాకు రైతులకు చేసిందేమీ లేదన్నారు. జగన్ హయాంలో కేవలం 11 మిలియన్ కిలోలు మాత్రమే మార్కెట్ ఫెడ్ ద్వారా కొన్నారన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతులకు మేలు జరిగిందన్నారు. కడప నగర తాగునీటి అవసరాల కోసం మైలవరం రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తున్న నీటికి జలహారతి ఇచ్చారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప నగర ప్రజలకు లింగంపల్లి నుంచి నీటిని పంపిణీ చేశారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నాయన్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి తాగునీటిని వృధా చేయకుండా ప్రజలు జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కడప నగర వాసులు తాగునీటి కోసం మైలవరం రిజర్వాయర్ కు దాదాపుగా 250 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు అధికారులు. గండికోట నుంచి మైలవరంకి నీళ్లు విడుదల చేయడం జరిగింది. దాని మీద ఈరోజు జలహారతి లింగంపల్లి రిజర్వాయర్ దగ్గర జలహారతి ఇవ్వడం జరిగింది. లోని ప్రజలకందరికీ ఎలినో ప్రభావం వలన కొంచెంగా తాగునీటి సమస్యలు కార్పొరేషన్కి ఏర్పడే ప్రమాదం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాల్ని ఆల్రెడీ కార్పొరేషన్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గ ప్రజలు కూడా నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి అని చెప్పేసి విన్నపం చేసుకుంటాం. తునిలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని రేషన్ డిపోలు, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు పరిశీలించారు. బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన మెనూపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు సాధించినందుకు పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం ఐసీడీఎస్ కేంద్రాలు పరిశీలించిన ఆయన ఓ కేంద్రంలో పిల్లలు లేకుండానే సెంటర్ నిర్వహిస్తున్నట్టుగా చూపించడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. సంబంధిత కేంద్రానికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఎమ్మెల్సీ పాయింట్ ను తనిఖీ చేసిన ఆయన హాస్టల్కు సరఫరా చేస్తున్న బియ్యంలో రాళ్లు ఉండడంతో పాటు అవకతవకలు గుర్తించారు. దీంతో ఎమ్మెల్సీ పాయింట్ అధికారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం, అవకతవకలకు తావు లేకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. బాయ్స్ కాలేజీ పిల్లలు 1 and 4 ఎస్సీ దాంట్లో చాలా దారుణంగా డివైట్ అవుతా ఉంది. దాని మీద ఇమీడియట్గా సస్పెన్షన్కే రికమెండ్ చేసిన నేను. ఈరోజు మేము రేపు మార్నింగ్ కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిసి దాని మీద ఇస్తాము. ఇక్కడుండే డిపో ఎమ్మెల్యేస్ పాయింట్ ఛార్జ్ మేము ఇమ్మని చెప్పాము ఇప్పుడు ఇమీడియట్గా. మరోవైపు విజయనగరం జిల్లాలో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ తీశారు. ఎమ్మెల్సీ బొత్స, మాజీ ఎంపీ బెల్లాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ చేశారు. చీపురుపల్లిలో ర్యాలీ తీస్తున్న ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుకు నిరసనగా చీపురుపల్లిలో రోడ్డుపై బైఠాయించారు బొత్స సత్యనారాయణ. మాజీ ఎంపీ బెల్లావ చంద్రశేఖర్, వైసీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు ఎమ్మెల్సీ బొత్స. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని మండల కేంద్రంలో మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. మెగా డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టారని డిమాండ్ చేసిన వైసీపీ నేతలు మండల కేంద్రంలోని పెద్దమ్మగుడి నుంచి బస్టాండ్ వరకు భారీ ఎత్తున ర్యాలీ తీశారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. మెగా డీఎస్సీ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. డీఎస్సీపై అనుమానాలను నివృత్తి చేసేందుకు సమగ్ర విచారణ చేపట్టాలని, నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడొద్దంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు వైసీపీ నేతలు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ స్పష్టం చేశారు. యువకులకి నిరుద్యోగ ప్రతి ఒక్కరు ఆశ పెట్టి మోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నెలకు 3000 రూపాయలు డబ్బులు ఇవ్వాలా. ఇప్పుడు 75,000 బాకీ పడ్డారు మీరు, కాబట్టి నిరుద్యోగ వృత్తి అమలు చేయమని కోరుతా ఉన్నాం. అంతేకాకుండా పిల్లకాయల చదువులకు కట్టాల్సిన ఫీజులు కట్టలే, ఇంతవరకు 10,000 కోట్లు అప్పుపడ్డారు. కనుక 10,000 కోట్లు రిలీజ్ చేయమని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళే పదవుల్లో ఉండడం కరెక్ట్ కాదు. కనుక విద్యాశాఖ మంత్రిని పక్కన పెట్టమని డిమాండ్ చేస్తాం.
అటు గన్నవరంలోనూ వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే వైసీపీ నేతలు చేస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతలు రోడ్డుపైకి రాకుండా బారిగేట్లను పెట్టి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ వైసీపీ నేతలు రోడ్డుపైనే ధర్నాకు దిగారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దగా డిఎస్సీ చేసిందన్నారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. డిఎస్సీ నియామకం ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందన్నారు. గతంలో ఎన్నో నీతులు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించారు. మాట్లాడిన వారిపై అక్రమ కేసులు, ఉపా కేసులు కూడా పెడుతున్నారని ఆరోపించారు. వ్యవస్థ మీద నమ్మకం ఉండాలంటే సీఎం చంద్రబాబు వెంటనే సిబిఐ విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేశారు. కూడా సమాజంలో ఒక అండర్స్ట్, ప్రభుత్వం మీద ఒక అపనమ్మకాన్ని, డిఎస్సి ప్రక్రియ మీద ఒక అపనమ్మకాన్ని, ఒక అభద్రతా భావాన్ని కల్పిస్తా ఉంది. కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ తప్పు జరగలేదు అని మీరు భావిస్తే మనసా వాచ కర్మణ మేము తప్పు చేయలేదు, నా కింద వాళ్ళు ఎవరు తప్పు చేయలేదు, తప్పు జరగలేదు, పూర్తిగా అర్హులైన వాళ్ళకే ఇచ్చాం అని మీరు నమ్మితే సిబిఐ ఎంక్వైరీ చేయండి, తప్పే ఉంది. ఒకవేళ సిబిఐ ఎంక్వైరీలో ఎటువంటి తప్పు జరగలేదంటే మీ గవర్నమెంట్కే మంచిది కదా. మెగా డిఎస్సీపై వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గణపతిరావు రోడ్డులోని ఎంపీ కార్యాలయం డిఎస్సీ అంశంపై వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలంటూ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు వైసీపీ నాయకులు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ చర్చకు రావాలంటూ టీడీపీ నాయకులు సవాల్ చేశారు. ముగ్గురి పేర్లతో 3 ఖాళీ కుర్చీలను ఏర్పాటు చేసి డిఎస్సీ అంశంపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి నుంచి ఇల్లంతకుంట మండలం పొత్తూరు వరకు బీటీ డబుల్ రోడ్ నిర్మాణం కోసం స్థానిక బీజేపీ నేతలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్యే కవ్వంపల్లి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆందోళన చేపట్టిన ప్రస్తుత ఎమ్మెల్యే కవ్వంపల్లి ఇప్పుడు ఎందుకు రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదంటూ వారు ప్రశ్నించారు. కేవలం స్వలాభం కోసమే కవ్వంపల్లి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. నెల రోజుల్లో డబుల్ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రగల్భాలు పలికిన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ డబుల్ రోడ్ పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాం. మేము అధికారంకి వచ్చినాక 100 రోజులలో ఈ యొక్క రోడ్డును మేము పూర్తి చేస్తామని చెప్పి అప్పుడు దొంగ హామీలు ఇచ్చి అప్పుడున్నటువంటి యువకులను వాళ్ళను ముసుగల్పి ఇదే గుండ్లపల్లి రోడ్డు మీద ధర్నాలో కూర్చొని అప్పుడున్న ఎమ్మెల్యేని నువ్వు తిట్టిన మాటలు నీకు గుర్తొస్తలేవా ఎమ్మెల్యే గారు? ఈ రోడ్డు పరిస్థితి ఏందని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఒకసారి చూడరు, మీరు చూడండి, నిన్న కూడా మీరు వచ్చారు కదా, ఆ రోడ్డు పరిస్థితి ఎట్లుందో మీకు కనబడుతుంది. అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో రిలే నిరాహార దీక్షకు దిగారు గ్రామస్తులు. గ్రామ ప్రజలు చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. గ్రామస్తుల దీక్షకు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సంఘీభావం తెలిపారు. దీక్ష శిబిరంలో కూర్చొని గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడిన ఆయన అమాయక గ్రామస్తులపై కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ప్రజల న్యాయమైన డిమాండ్స్ ను పక్కన పెట్టి బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నారాయణపూర్ గ్రామ ప్రజలపై ఉన్న అన్ని అక్రమ కేసులు వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సుంకె రవిశంకర్ హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బెదిరించడంతో పాటుగా మరి కేసులు పెట్టడం, అక్రమ కేసులు పెట్టడంతో పాటుగా జైలుకు పంపేటువంటి ఈ యొక్క బెదిరింపులు చేస్తూ జైలుకు పంపించేటువంటి పరిస్థితి ఇవాళ ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఈ నారాయణపూర్ గ్రామాన్ని ముక్కలుగా చేసే సందర్భంలో ప్రజలలో అనేకమైనటువంటి ఆందోళనను క్రియేట్ చేస్తుంది. చేతగాని దద్దామా, నీకు నిజంగా చేతనైతే నేను ఈరోజు అంటున్నా నారాయణపూర్ నుంచి, నువ్వు మొగోనివి అయితే మా ఊరిని ముంపు గ్రామం చేస్తాను మాట ఇచ్చినావు కదా, ఈ కట్ట మీద ఇదే హనుమాన్ల గుడి మీద ప్రమాణం చేసావుగా, చలో ఇచ్చి చూపి. పొందిన జవాన్ మురళీ నాయక్ కాంస్య విగ్రహావిష్కరించారు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్.
మురళీ నాయక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘన నివాళి అర్పించారు. దేశమాత ముద్దుబిడ్డ మురళీ నాయక్ ప్రజల మధ్యలో ఎల్లప్పుడూ బతికే ఉంటారని కొనియాడారు. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన మురళీ నాయక్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. దేశ రక్షణలో వీరమరణం పొందిన మురళీ నాయక్ ను యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మురళీ నాయక్ స్ఫూర్తితో యువత పట్టుదలతో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని, మన కోసం మనం కాకుండా మన దేశ సేవలో కూడా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. పుష్ప వలయాన్ని సమర్పిస్తున్నారు. అంకిత భావం. అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఒక కరేజ్ కి అంటే ఒక ధైర్యానికి మారుపేరుగా మురళీ నాయకుని తలుచుకోవాలంటే ఈ స్మారక ఈ యొక్క విగ్రహం అనేది చాలా తోడ్పడుతుంది, స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఏదైతే ఆ రోజు ఆపరేషన్ సింధూర్లో వారు చేసినటువంటి త్యాగాన్ని ప్రతిజ్ఞ ఈరోజు ఏర్పాటు చేస్తున్నారో దాని ప్రకారంగా ఇవాళ జిల్లా సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గారు, మన ఎస్పీ గారు ఇక్కడ అందరి సమక్షంలో ఈరోజు మనం ఇది వారి యొక్క విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పనార్మురి లంక గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ బాడిత చెట్టు నుంచి వర్షం కురుస్తూ ఉండడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. గత 4 రోజులుగా చెట్టు నుంచి నీటి చుక్కలు నిరంతరం పడుతూ ఉండడంతో ఈ వింతను చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ ఘటనను కొందరు వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా మహిమగా భావిస్తూ చెట్టుకు కొబ్బరికాయలు పూజలు నిర్వహిస్తున్నారు. చెట్టు నుంచి నీరు పడుతున్న దృశ్యాలు చూసి స్థానికులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే చెట్టు నుంచి నీరు పడటానికి శాస్త్రీయ కారణం ఏమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రంపచోడవరంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కులు, సంస్కృతి, సంప్రదాయాలు చాటి చెప్పేలా ఈ వేడుకలు నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం నుంచి జూనియర్ కళాశాల వరకు 1K ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో గిరిజనులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా గిరిజన యువతీ యువకులు ప్రదర్శించిన ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గిరిజనుల జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు గిరిజన సాంప్రదాయ వంటకాల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయ ఆహార పదార్థాలు స్టాల్స్ లో ప్రదర్శించడంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి స్టాల్స్ ద్వారా గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న